అయితే అందులో ఒక మాట పరిపాటిగా మాట్లాడానంటే ఆరాధించి ఆరాధనలో చెప్పి మాట్లాడానంటే రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రభు ఆలయాన్ని ఆరాధిస్తున్నాను చెప్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆరాధన కూడా ఈ మాట వాడుతూ ఉంటాం. ప్రతి ఆదివారం కూడా అలాగే ఆరాధించడం కాదు, మరి కొత్త అనుభవాలతో మనం ఏం చేయాలంటే మన ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. అంటే కొత్త పాట అంటే ఏదో కొత్తగా వేరే పాట పాడాలని కాదు. ఇక్కడ మన జీవితంలో కొత్త అనుభవంతో ఏం చేయాలంటే ప్రభుని స్తుతించాలి. ఈరోజు ఒక అనుభూతం మనం ఆరాధిస్తే రెండవ రోజు లేక తర్వాత ఆదివారం మనం ఏం చేయాలంటే కొత్త అనుభూతులతో మనం ఏం చేయాలంటే మన ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి. ఈ అనుభవాలు ఎప్పుడు వస్తాయి, ఎలాగొస్తాయి? ఈ అనుభవంతో మనం ఆరాధించాలంటే ఏం చేయాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కొత్త అనుభవంతో మనం ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి అని అంటే మనం కూడా కొత్త వారం కావాలి. ఏం చేయాలి చెప్పండి? మన జీవితాలు కూడా ఎట్లా ఉండాలి? నూతన పరచబడిన అనుభవాలతో ఉండాలి. ఎప్పుడు చూసినా మనం పాత అనుభవాలతోనే, పాత సంగతులతోనే మనం సంబంధం కలిగి ఉన్నాం కాదు. కానీ దినదినం కూడా మన జీవితం నూతన పరచబడుతూ రావాలి. అనుభవంలో నూతన పరచబడాలి, కొత్త వ్యక్తులుగా మార్చబడాలి. నూతనమైన అనుభవాలు కలిగిన వారిగా మనం మరి అభ్యాసం చేయాలి. అంటే చేసిన ప్రార్థన చేయడం, చేసిన ఆరాధన చేయడం ఎంతకాలం చూసినది అంటే కాదు. కానీ దైవమైన సన్నిధిలో కొత్త అనుభవాలతో మనం ఇచ్చేటువంటి ప్రభుని ఆరాధిస్తున్నారు. అది దేవుని సంతోషం, అది దేవునికి ఎంత ఇష్టం. కాబట్టి కొంతమంది నేర్చుకున్న ప్రార్థనలు ఉంటాయి, కొంతమంది నేర్చుకున్న ఆరాధనలు కూడా ఉంటాయి. అది దేవునికి అవసరం లేదు. అలాంటి మరి ఆరాధనలు కానీ అలాంటి ప్రార్థనలు కానీ దేవుడు అంగీకరించింది. అంటే వ్యక్తిగత జీవితంలో మన సొంత అనుభవంలో మరి ఏమైతే మనం అనుకూలంగా మన దేవునికి మనకి సంబంధ బాంధవులు ఎదుగుతామో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మన ప్రభుని మనం గనుపరచాలి, స్తుతించాలి, హెచ్చించాలి. ఈ అనుభవం రావాలంటే ఒక రోజులో వచ్చేది కాదు. లేక ఒక్కసారి మనం దేవుని సన్నిధికి వస్తే, లేక ఒకసారి సేవల మీటింగ్ వస్తే వచ్చేది కాదు. ఇది ఎట్లా ఉండాలంటే అనుదినం కూడా మన జీవితంలో నూతన పరచబడిన అనుభవంలోకి రావడానికి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంతో మనం పరిచయం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా మనం అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని మనం బాగా మరి గ్రహింపు కలిగిన వారిని ఉంటేనే ఈ మన జీవితాల్లో కొత్త అనుభవాలు అనేది మనలోకి వస్తాయి. నూతన అనుభవాలు కావాలంటే దేవుని వాక్యం ద్వారానే మనం సంగతులు మనం నేర్చుకోగలం. ఏం చెప్తారంటే దేవుని వాక్యం ప్రతిదినం కూడా ఎట్లా ఉంటుందంటే నూతనంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఈరోజు చెప్పిన వాక్యమే ఇది మరి 90 కీర్తన రేపు కూడా చెప్పవచ్చు. అయితే ఇలా కాదు, ఏదో కొత్త అనుభవాలతో దాని గురించి మాట్లాడవచ్చు. ఇవన్నీ రావాలంటే మనం దేవుని యొక్క వాక్యంతో మన సంబంధం కలిగి ఉండాలి. ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యంతో సంబంధ బాంధవ్యం కలిగి ఉంటారో వారు కొత్త అనుభవాలతో ఏం చేస్తారంటే దేవుని కనపరుస్తూ వస్తారు. కొత్త అనుభవం రావాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో నూతన పరచబడాలని చెప్పాను. నూతన పరచబడాలి అంటే మరి ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు జీవన రాజ్యము చూడలేడని ప్రభు నికోదేవుతో చెప్పినట్టుగా కొత్త జన్మ యొక్క అనుభవానికి అవసరం. కొత్త జన్మ యొక్క అనుభవం అంటే ప్రభు యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షణగా అంగీకరించి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని మనం చేర్చుకొని ఆయన నడిపించే విధానంలో ఆయన మరి మనను ఎలాగ సిద్ధపరచాలని కోరుతున్నారు అలాగ మనం జీవించినప్పుడు ఆ కొత్త జీవితం యొక్క అనుభవాలు మనకు రావడానికి అవకాశం ఉంది. వాటి మారు మనసు పొందాలి, పాప క్షమాపణను కలిగి ఉండాలి, రక్షణను కలిగి ఉండాలి. ఆ తర్వాత నూతన పరచబడిన జీవితం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కింద మనం ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. ఇవన్నీ ఒక విశ్వాసి జీవితంలో లేక ఒక సేవకుని జీవితంలో ఇవన్నీ తప్పనిసరి. ఇవి లేకుండా మరి దేవుని సేవ చేయలేము, దేవుని సేవించలేము, దేవుని కొరకు మనం మాట్లాడలేము,
దేవుని కొరకు మనం జీవించలేము. కాబట్టి మనం జీవితంలో దినదినం కూడా కొత్త అనుభవంలోకి మనం రావడానికి మనము మరి అభ్యాసం చేయాలి, అది అలవాటు చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా మనం మరి అర్థం చేసుకున్నప్పుడే ఈ అనుభవాలు మనకు వస్తాయి. ఈ 96వ కీర్తన సెల్ ఫోన్ కట్టేయండి దయచేసి, చెప్పడం మర్చిపోయాను. ఈ సమయాల్లో మీ సెల్ ఫోన్ సైలెంట్ పెట్టండి. మీరు డిస్టర్బ్ అవ్వద్దు, మీ పక్క వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. ఈ సమయం అంతా ప్రశస్తమైన సమయం. ఒక్కరోజునే మనం ఇక్కడ కలిగి ఉంటాం కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మరి గ్రహించాలని మీకు మనం చేస్తున్నాను. చూడండి, 96వ కీర్తన, ఇది చిన్న కీర్తన, 13 వచనాలు ఇందులో ఉన్నాయి. వాస్తవానికి ఇది చాలా పెద్ద కీర్తన. ఎంత పెద్ద కీర్తన అంటే చూడండి, మొదటి వృత్తాంతుల గ్రంథము మొదటి గ్రంథము మరి 16వ అధ్యాయం, మొదటి వృత్తాంతుల గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తే ఈ అధ్యాయంలో ఉన్న సంగతులు ఇక్కడ మనం చూస్తాం. చూడండి, 16వ అధ్యాయం మొదటి వృత్తాంతుల గ్రంథంలో మనం చూస్తే ఇంచుమించు 43 వచనాలు ఉన్నాయి. ఈ 43 వచనాల్లో మరి కొన్ని వచనాలు 96వ కీర్తన ఇందులో తీయబడిన కీర్తన. మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇది చెప్తుంది, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలన్నప్పుడే మనకు నూతనమైన సంగతులు మనకు అర్థమవుతాయని చెప్తున్నాను. కాబట్టి ఈ 96వ కీర్తన ఎక్కడ తీయబడిందంటే మొదటి వృత్తాంతుల గ్రంథం 16వ అధ్యాయంలో నుంచి తీయబడిన మరి కొన్ని వచనాలు 96వ కీర్తనగా మనకు జ్ఞాపకం చేయబడింది. చూడండి, మనం చదువుకున్న 96వ కీర్తనలో మొదటి వృత్తాంతుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనం నుండి ఇంచుమించు మరి 36వ వచనం వరకు కూడా 96వ కీర్తనలో మనం చదువుకున్న వచనాలు ఇందులో మనం చూస్తాం. వీరి దగ్గర మీరు బాగా పరిశీలన చేస్తే మంచిది, కానీ ఇప్పుడు మనం చెప్పడానికి కాదు. 23వ వచనం మనం చూస్తే సర్వభుజంగా యెహోవాను స్తుతించండి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించండి. ఇది ఇక్కడి నుంచి ఈ వచ్చిన కింద వచ్చినది కూడా 96వ కీర్తన. ఆ విషయాలు మీరు ఇక్కడికి త్యాగం చేసుకుని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ మరి 16వ కీర్తన దయచేసి మొదటి 16వ అధ్యాయము. మరి దావీదు మరి దేవునికి మంచాన్ని తన యొక్క మరి దాని కొరకు వేయించిన గుడారాలను తీసుకొచ్చినప్పుడు అక్కడ లేవీలు, గాయకులు అందరూ కలిసి వారి దేవుని స్తుతించిన సందర్భం ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, 16 మొదటి వృత్తాంతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించిన గుడారమును నడుము దాని నుంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించింది. ఇప్పుడు దావీదు మందసం కొరకు ఒక గుడారం వేయించాడు తన యొక్క రాజ్యంలో, తన యొక్క దావీదు పట్టణంలో. అందులోనికి దేవునికి మనకు తీసుకురాబడింది. అప్పుడు ఆ మందసం ఎదురుగా లేవీలు, గాయకులు అందరూ కూడా ఏం చేశారంటే ప్రజలందరూ కలిసి దేవుని ఆరాధిస్తూ వచ్చారు. 7వ వచనంలో మనం చూస్తే ఈ మాటలు మనం చూస్తున్నాము. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయ విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వారి బంధువుల చేతికి దానిని అప్పగించాడు. ఆ స్తుతి విధమే ఏదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి ఇది దేవుని యొక్క మందసము గుడారంలోనికి తీసుకుని వచ్చినప్పుడు దావీదు, జనులు, మరి లేవీలు, తర్వాత గాయకులు అందరూ కలిసి దేవుని ఏం చేశారంటే ఇక్కడ వారు ఆరాధించారు. ఇది మొదటి సందర్భంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఎందుకు దేవుని ఆరాధించాలి అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారిని బట్టి మనం ఆరాధించాలి. కాబట్టి మందసం క్రీస్తు ప్రభుని గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మన మధ్యలో ఎవరు ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనే మనకు మందసము, కాబట్టి ఆయనే మనకు మరి సమస్తం. కాబట్టి ఆయన మనం స్తుతించి మనం ఆరాధించాలి. ఇప్పుడు మందసం ఒకసారి దావీదు తీసుకురావడానికి ప్రయత్నం చేసి
మరి అభినారాయణ దగ్గర దాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు అలా జరిగిందో తెలుసుగా మీకు అందరికీ? ఎందుకంటే చెప్పండి, మొట్టమొదటిసారి దావీదు మాంసం తీసుకొచ్చినప్పుడు అది ముందుకు వెళ్ళలేకపోయాడు. ఎందుకని? ఎద్దు కాలు జారినందువలన, కళ్ళంలో ఎద్దు కాలు జారినందున ఆ కొత్త బండి మీద ఎక్కించుకుని తీసుకొస్తున్న మనసు ఏం చేయబడిందంటే కిందకి పడిపోవడానికి. మరి అటువంటి సమయాల్లో ఉజ్జా చేయి చాపుకున్నట్టు ఏమైందంటే ఉజ్జా మరణించాడు. అందుకని మనసు ఏం చేయలేదంటే దావీదు ముందుకి తీసుకురాలేదు, అక్కడ విడిచిపెట్టేశాడు. అభినవ విడిచిపెట్టేశాడు, వెళ్ళిపోయిన తర్వాత దావీదు మరి పరిశీలన చేశాడు, పరిశుద్ధ లేఖనాలు పరిశీలన చేశాడు. ఏం పరిశీలన చేశాడు? ఎందుకు అలా జరిగింది? దావీదు ఆశ మంచిదే. ఏంటి ఆశ అని చెప్పండి? మాంసము గుడారం మధ్యలో ఉంది, దాని కొరకు నేను ఒక స్థలం ఏర్పాటు చేయాలని ఆలోచించి ఆ మాంసాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏం జరిగిందంటే అక్కడ ఉద్యోగం మరణించినందువలన మాంసం విష్ణుడు భయపడి విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే మాంసాన్ని మళ్ళా ఇప్పుడు దావీదు పట్టణానికి మనం తీసుకుని వచ్చి గుడారంలో దాన్ని ఉంచాడు. అది ఎలా జరిగిందంటే మొట్టమొదటిసారి దావీదు పరిశుద్ధ లేఖనాలను అనుసరించి మాంసాన్ని తీసుకురాలేదు. ఏం చేశాడు? ఫిలిష్తీయుల పద్ధతులను అనుసరించాడు. కొత్త బండి మీద మాంసాన్ని ఎక్కించాడు. దాన్ని తీసుకుని వచ్చే సందర్భంలో ఉద్యోగం మరణించాడు. ఆ రీతిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని దావీదు గుర్తించినందువల్ల అంత నష్టం కలిగింది. ఇప్పుడు దావీదు ఆలోచించి ఏం చేశాడు? ఇప్పుడు మాంసం తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలి? లేఖనాల్లో రాయబడిన ప్రకారంగా ఇప్పుడు దాన్ని అర్థం చేసుకున్నాడు. ఏమని అర్థం చేసుకున్నాడు? మాంసం బండి మీద తీసుకురాకూడదు. ఎందుకు తీసుకురాకూడదు చెప్పండి? బండి మీద దాన్ని తీసుకురాకూడదు. ఎలా తీసుకురావాలి? లేవీలు ఏం చేయాలి? తమ భుజాల మీద ఎత్తుకుని దాన్ని మోసుకురావాలి. అది ముందు దావీదు తెలియలే, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. అందుకని ఇప్పుడు రెండోసారి పరిశుద్ధ లేఖనాలు ఏం చేశాడంటే పరిశోధించినప్పుడు ఆయనకు అర్థమైంది. ఏమర్థమైందంటే అయ్యో నేను చాలా తప్పు చేశాను, చాలా నష్టపోయాను, పనులంతా కూడా నష్టపరిచాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళా దాన్ని దైవిక పద్ధతి ప్రకారంగా ఇచ్చారని దాన్ని తీసుకురావాలని ఆలోచించి కొంతమంది లేవీలు తీసుకుని వెళ్ళి ఆ మాంసాన్ని ఏం చేశారంటే ఇప్పుడు దాన్ని దావీదు త్వరగా తీసుకుని వచ్చారు. చూడండి 15వ వచనం, మొదటి వృత్తాంతం గ్రంథము 15వ అధ్యాయము మరి 15వ వచనం చూద్దాం. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీద ఎత్తుకునేది. అది పద్ధతి అని చెప్పండి. పద్ధతి ఏంటి? మోసుకొచ్చి పద్ధతి అని చెప్పండి. లేవీయులు దండెలతో దాన్ని ఏం చేయాలి? భుజం మీద మోసుకురావాలి. అది మొట్టమొదటి దావీదు తెలియలే. ఎందుకంటే ఆశ అంటే మంచిదే కానీ, ఆసక్తి మంచిదే కానీ అది జ్ఞానానుసారమైనది కాదు. అందుకని ఇప్పుడు రెండోసారి పరిశీలన చేసినప్పుడు అర్థమైంది బండి మీద తీసుకొచ్చేది కాదు మాంసం, దాన్ని లేవీల భుజాల మీద ఇచ్చేది, దాన్ని మోసుకురావాలి. ఇప్పుడు లేవీలు తీసుకుని భుజాల మీద ఎత్తించుకొని ఏం చేశాడు? దాన్ని దావీదు త్వరగా దాన్ని తీసుకుని వచ్చాడు. చూడండి, దేవుని సేవ అనేది కొన్నిసార్లు మన సొంత జ్ఞానంతో చేసినప్పుడు నష్టం కలుగుతుంది. మన సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు, ఎవరు ఏదో చేశారు కాబట్టి మనం అట్లా చేస్తే బాగుంటుంది అనుకుని చేసామనుకోండి, అప్పుడు తప్పులు చేస్తాం. ఇప్పుడు ఫిలిష్తీయులు అలా చేశారు. కొత్త బండి మీద మాంసాన్ని ఎక్కించి ఇశ్రాయేలు పొలిమేరలకి పంపించారు. ఇదే పద్ధతిని దావీదు కూడా అనుసరించారు. అది తప్పు. ఫిలిష్తీయులు అన్యులు, వాళ్ళు తెలియక చేశారు. ఇప్పుడు దావీదు యూదుడు కాబట్టి అట్లా చేయకూడదు. ఏం చేయాలా? లేఖనాలు అనుసరించి ఏం చేయాలి? మాంసాన్ని తీసుకురావాలి. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మాంసాన్ని తీసుకుని వచ్చి దావీదు పరులు దాన్ని ఉంచాడు. అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ దేవుని ఏం చేశారు? వాళ్ళు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే యెహోవా మీద కొత్త కీర్తన. ఏంటి కొత్త కీర్తన? కొత్త కీర్తన అంటే కొత్త పాట కాదు. ఏం చెప్పండి?
కొత్త అనుభవం. ఏం చెప్పండి? అప్పుడు దావీదుకి ఏమొచ్చింది? కొత్త అనుభవం. ఏమనుభవం వచ్చింది? పాత సంగతులన్నీ కూడా ఏం చేశాడు? దాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు కొత్త జీవితం యొక్క అనుభవానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఎంతో సంతోషం వచ్చేసింది ఆయనకి. ఒక రకంగా చెప్పాలంటే ఆ మనసు మీదకి ఏం చేశాడంటే ఆయన నాట్యం ఆడాడు. ఏం చేశాడండి? నాట్యం ఆడాడు. వేరే దేవుడు చూడవచ్చు డ్యాన్స్ చేశాడు. అంటే అంత సంతోషంతో ఎండిపోయాడు. ఎందుకంటే అతడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడికి ఉండి ఆ మనసాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ హృదయంలో నూతనమైన సంతోషం వచ్చింది. ఎవరు చెప్పడానికి? మొట్టమొదటిసారి తీసుకొచ్చినప్పుడు ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. రెండోసారి తీసుకొచ్చినప్పుడు సంతోషం వచ్చింది. మనము నూతనమైన సంతోషంతో నూతనమైన అనుభవాలతో మనం ఏం చేయాలి? మన దేవుని ఆరాధించాలి. కొత్త కీర్తన అంటే కొత్త పాట అంటే ఏదో మనం ఏదో కొత్త కొత్త పాటలు కట్టేసి కొత్త పాట పాడేసినంత మాత్రాన దేవుడు సంతోషిస్తాడు అనుకోవద్దండి. అయితే ఏంటంటే పాత పాడైనా పర్వాలేదు, ఏమైనా పాడవచ్చు, కానీ మన జీవితంలో ఏముండాలి? నూతనమైన అనుభవం ఉండాలి. దేవునితో అనుభవం ఉండాలి. లేఖనాలతో మన పరిచయం కలిగి ఉండాలి. మనం ఎలా సేవ చేయాలో మనం నేర్చుకోవాలి. ఎలా దేవునికి మహిమపరచాలో నేర్చుకోవాలి. ఎలా దేవుని సంతోషపరచాలో నేర్చుకోవాలి. అంతేకాని మన సొంత పద్ధతులు ఏమైనా చేసామనుకోండి, అప్పుడు ఏం కలుగుద్ది? మనకి నష్టం కలుగుద్ది, దేవునికి అవమానం కలుగుద్ది. అనుకుని ఏం చేసినా మనం ఎట్లా చేయాలంటే దేవుని యొక్క చిత్తానుసారంగా లేఖనానుసారంగా మనం ఇచ్చారు దేవునికి సేవ చేయాలి. అది మర్చిపోకుండా మనం అర్థం చేసి ఇప్పుడు దావీదు అట్లా చేశాడు కాబట్టి దేవుని స్తుతించి దేవుని ఆరాధిస్తూ వస్తున్నాడు. అందుకని 96 కీర్తన మైకి రోజులు మన చేద్దాం అన్నమాట. మనం చూద్దాం. చూడండి 96 కీర్తన మైకి వచ్చినప్పుడు మనం చూస్తున్నాము. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా. కాబట్టి ఇది ఎప్పుడు పాడాలని చెప్తున్నా చెప్పండి? ఎప్పుడు స్తుతించాలి? ఈ అధ్యాయంలో సంగతులు దేవునికి మనసు రెండవసారి లేఖనాలను అనుసరించి తెచ్చినప్పుడు దావీదు హృదయంలో జీవితంలో కొత్త అనుభవం వచ్చినప్పుడు ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడండి ప్రజలారా. దేవుని కొత్త అనుభవంతో ఆరాధించండి, దేవుని స్తుతించండి. పాత అనుభవాలు విడిచిపెట్టండి, పాత సంగతి విడిచిపెట్టండి. పాత సంగతులు గతించిపోతాయి. నేను సంగతులు మనం ఎక్కలే. ఈరోజు సంగతులు ఏంటో మనం చూసుకుని అలా ప్రభుత్వం మనం ఆరాధించాలి. కొత్త అనుభవం రావాలంటే దేవుని వాక్యంతో మనం పరిచయం కలిగినప్పుడే ఈ కొత్త అనుభవాలను మనం రావడానికి అవకాశం ఉంది. అందుకని ఇలాగ మనం ఏం చేయాలి? ఈ సమయంలో మరి మన ప్రభుని మనం నూతనమైన అనుభవాలను మనం ఆరాధించాలి. అంటే కొత్త జీవితం యొక్క అనుభవం, అంటే కొత్త జన్మ యొక్క అనుభవం, అంటే తిరిగి జన్మించడం అంటే చూసారండి. తిరిగి జన్మించడం అంటే ఏంటి? పాత జీవితం ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి. కాబట్టి పాత పోవాలి మనలో. పాత సంగతి అన్ని విడిచిపెట్టాలా. కొత్త సంగతితో మనం ఏం చేయడం కొద్దిగా మనం సాగాలి. అది అనుభవంలో మనం ఉన్నప్పుడు మన ప్రభుని ఏం చేయొచ్చంటే మన నూతనంగా మన ప్రభుని ఆరాధించవచ్చు. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం చూస్తున్నాము, అదే 96 కీర్తనలో మనం చూస్తే రెండవ మాటగా యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇప్పుడు రెండవ భాగం ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్పాను. సో ప్రసాద్ మరి 3 సంవత్సరాలుగా బైబిల్ సువార్తను ప్రకటించినందువలన మరి దేవుడికి 3 సంవత్సరాలు పూర్తయినందువల్ల ఇప్పుడు దేవునికి ఏం చేయాలి? మనం అందరం ఆయన కృతజ్ఞతలు చెల్లించాలని ఇప్పుడు ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన రక్షణ సువార్తను ప్రకటించారు. ఏం చెప్పండి? వాక్యం ఏమో రాయబడింది? అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. రక్షణ సువార్త అనేది అనుదినం కూడా మనం ప్రకటించాలంట. రక్షణ సువార్త అనేది ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అది మన యొక్క అంటే అనుదినం మరి సేవలో భాగంగా ఉండాలి. 6వ దినాల్లో మనం చూసామంటే దానియుడు భక్సింగ్ గారు మరి సభాసం ప్రారంభించినప్పుడు ఆయన ఒక్కడిగా మరి ప్రతిరోజు సువార్తలు పట్టుకొని వీధుల్లో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చారని ఆయన జీవిత చరిత్రలో మనం చూస్తూ వస్తాం. కాబట్టి హెబ్రోను రాకముందు కూడా మరి మద్రాసు నుంచి సువార్త ప్రకటించుకుంటూ వచ్చి హెబ్రోనులో వాళ్ళు అడుగుపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే
ఆ దినాల్లో బయలు సువార్త అనేది కేవలము ఏదో ఒక్కొక్క సమయంలో కాదు, కానీ ప్రతిరోజు కూడా ఏం చేసేవారు, వాళ్ళు సువార్తను ప్రకటిస్తూనే వచ్చారు. ప్రారంభ దినాల్లో మరి ఉదయకాలం 4 గంటల నుంచి మేము సువార్త ప్రకటిస్తూ వచ్చేవాడు 6 గంటల వరకు. తర్వాత మిగతా సేవ మిగతా పనులను చూసుకున్నాం. కాబట్టి రక్షణ సువార్త అనేది ఒక ప్రత్యేకమైన సమయం కాదు, కానీ మనం ప్రతిరోజు కూడా ఏం చేయొచ్చు, ప్రభు సువార్తను ఏం చేయాలి, మనం ప్రకటించవచ్చు. ఈ దినాల్లో మరి చాలా మరి వ్యతిరేకత అంటే బెదిరింపులకు వెళ్ళే దినాల్లో మనం జీవిస్తున్నాం. సువార్తకు చాలా ఆటంకాలు కనిపిస్తూ వస్తున్నాయి, మనకు అందరికీ తెలుసు. అయినప్పటికీ 3 సంవత్సరాలు వారు బహిరంగ సువార్త చేసి ఊహించారంటే అది చాలా గ్రేట్. అది దేవుడు చేసిన సహాయం. అందుకని మనం ఏం చేయాలి, దేవునికి ఆశలు మనం చెల్లించాలి. 20 సంవత్సరాల క్రితమే మేము మా గ్రామంలో తాడిపూడి గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మరి ఆటంకపరిచారు. నాకు సువార్త ప్రకటించొద్దని చెప్పారు. అప్పుడు పోలీసులు వచ్చి మమ్మల్ని స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కొంతసేపు అక్కడే ఉంచారు. అప్పుడు ఎస్ఐ గారు వచ్చి అడిగారు, ఏంటి మీరు ఏం చేస్తున్నారంటే సువార్త ప్రకటిస్తున్నాం సార్ అని. అంటే ఆల్రెడీ మేము పర్మిషన్ తీసుకున్నాం పోలీస్ స్టేషన్. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే పోలీసులని చాలా నిర్మించి భయపెట్టి వాళ్ళు ఆపుతారా లేదా, లేకపోతే మిమ్మల్ని ఏమేం చేస్తాం అన్నట్టు వాళ్ళు బెదిరిస్తే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మా సువార్త ప్రకటించమని ఆఫ్ చేశారు. ఎస్ఐ గారు వచ్చిన తర్వాత మేము మాట్లాడారు. ఎస్ఐ గారు అన్నారు, సార్ మరి మా భార్య కూడా ప్రభు నమ్ముకున్నది, మాకు కూడా ప్రభు అంటే ఇష్టమే, నాకు కూడా ప్రభు అంటే ఇష్టమే. మీరు సువార్త చేయడం అనేది నాకు సంతోషమే. కానీ ఉన్నారే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం చేశారంటే తొందర చేశారు. మేము ఆఫ్ చేయమన్నారు కాబట్టి మేము వచ్చాం. కాబట్టి మీరు మా ఉద్దేశ ప్రకారంగా మీరు సువార్త ప్రకటించొద్దని కాదు, ఇక మీదట మీరు సువార్త ప్రకటించాలనుకుంటే మేము ఎస్కార్ట్ ఇస్తాం మా పోలీసుల్ని, అప్పుడు మీరు సువార్త ప్రకటించుకోని చెప్పారు. ఎందుకంటే బెదిరింపులు ఎక్కడైనా ఉన్నాయి. కానీ ఏంటంటే మనం ఏం చేయాలి, అందుకని కూడా మనం ఏం చేయాలి సువార్తను ఏం చేయాలి, మనం ప్రకటించాలి. మాకు అపోజిట్ పౌలు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను మా 1:16 మనం చూస్తాం. అలాగనే మరి సువార్త ప్రకటించుకునేటప్పుడు నాకు శ్రమ అంటాడు అపోజిట్ పౌలు, అంతటి వాడు. కాబట్టి మనం ఎప్పటి వాడు, మనం అనుదినం కూడా సువార్త ప్రకటించాలి. ఇక్కడ మనం కూడొచ్చిన సేవకులలో చాలామంది మరి ఇలాంటి అనుభవం కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. చాలామంది అటువంటి అనుభవం కలిగి ఉన్నారు అని చెప్పగలను. మరి ఇంకెవరైనా ఇటువంటి అనుభవం లేకపోతే దయచేసి బెదిరింపులు ఏమన్నా సరే మనం ఏం చేయాలి, దేవునికి సువార్త ప్రకటిస్తూ వెళ్ళాలి. అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకుంటాం. అందుకని ఏం చేస్తారు వాళ్ళు, మనం తిట్టినా కొట్టినా మనకి దాని గురించి భయపడడం, కానీ ప్రాణాలు అర్పించడానికే మనం దేవుని సేవకు వచ్చాం. దాని వరకు మనం ఎవరి గురించి మనం భయపడడం అవసరం లేదు. మనం ఏం చేయొచ్చు, సువార్తను ప్రకటించాలి, కానీ జ్ఞానయుక్తంగా చేయాలి. ఎట్లా చేయాలంటే ఎవరైనా మనం ఏదైనా ఎదిరించినప్పుడు వాళ్ళు మనం ఎదిరించుకోవాలి. మనం ఏం చేయాలా, మన కాళ్ళ దుమ్ము దులిపేసి ఏం చేయాలి, మన పైకి వచ్చేది ఇంకో చోట పోవాలి. అక్కడ ఇంకో చోట చేస్తాం, కానీ పంపించేయాలి, అది మన పని. కాబట్టి సోదరులు మరి ప్రసాద్ గారు వాళ్ళు దైవసేవకులు కొంతమంది కలిసి 3 సంవత్సరాలుగా ఈ ఏరియా అంతట్లో కూడా సువార్త ప్రకటించినందుకు దేవుని వందనాలు చెల్లించమని చెప్తున్నారు. ఆ రీతిగా మనందరూ కూడా దేవుని వందనాలు చెల్లించడానికి కొంత సమయం కలిగి ఉంటాము. ఇప్పుడు కొన్ని విషయాలు ప్రసాద్ సాక్ష్యాన్ని పంచుకుంటారు. తర్వాత మనం ఆరాధన, తర్వాత కొత్త చెల్లించి దానికి సమయం కలిగి